త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని ఖచ్చితంగా చెబుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. మరోవైపు కేటీఆర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పక్క పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో విందాం. గవర్నమెంట్ వశపొందలేదు, ఇక్కడ వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటాం. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ అసలు గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ప్రజలేమనుకుంటున్నారో చూద్దాం. చేస్తాడని అందరూ ఓట్లేసి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన చేసిన అమలు పరిచయం ఒకటి బస్సు ఒకటే చేసిండు. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకేది కాలేదు, 500 గ్యాస్ ఏది రావట్లేదు బాబు. రైతు బంధు కూడా పడతలేదు, ఏది వస్తలేదు. ఏం చేసిన ఏం చేయలేదు. తులం బంగారం ఇస్తున్నానే ఏడా ఎప్పుడు ఇచ్చిండు మాకా 4 తులం కాదు 4 ఇచ్చిండు. మరి బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు ఉప ఎన్నికలు వస్తే సీఎం కుర్చీ నుంచి రేవంత్ అవుట్ అవుతారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండుగా ముంచిందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.